జై శ్రీమన్నారాయణ. ప్రజలకి విన్నపం, నా మనసులో బాధ మీకందరికీ. ఎందుకంటే మీరెవరో నేనెవరో తెలియకపోయినా ప్రజలకి నేను చెప్పాలనుకున్న చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో అప్పులు బాధల్లో కూరుకుపోతున్నారు అందరూ. అదే అప్పులు నా జీవితాన్ని కూడా, ఎంతో బాగున్న జీవితాన్ని కింద పడేసాయి. దేవుడు మానవ రూపంలో వస్తారని మీ అందరికీ విన్నవించుకొని, ఆఖరికి బాధలు తట్టుకోలేక చాలాసార్లు సూసైడ్ దాకా వెళ్ళి పిల్లలు ఉన్నారని తిరిగి వచ్చాను. మీకు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇందులోని ఒక ఫోన్ నెంబర్ పెడతాను. దానికి ప్రతి ఒక్కరు ₹1 వేసినా నా సమస్య తీరుతుంది. దేవుడు తనే స్వయంగా వచ్చి ఏ పని చేయడు, మానవ రూపంలో వచ్చే చేస్తాడనేది నేను నమ్ముతాను. ఆ భగవంతుడే నాకు ఈ ఆలోచన ఇచ్చాడని అనుకుంటున్నాను. ₹1 చొప్పున నాకు ఫోన్పేకి వేస్తే తలా ₹1 చొప్పున నా సమస్య తీరుతుంది. తలా ఒక రాయి వేస్తేనే మంచి రామసేతు అని శ్రీలంకకి వారధైనట్టు ఈరోజు నాకున్న సమస్య ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఉండకపోవచ్చు. కానీ ఈ బ్యాంకు ఒత్తిళ్ళు, ఈఎంఐలు, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళ ప్రెజర్ ఎలా ఉంటుందంటే దానికి ఆరోగ్యం మీద కూడా ప్రభావం పడిపోతుంది. మీరందరూ మానవత్వంతో ఇవన్నీ ఫేక్ అనుకోకండి. నాలాగా బాధపడిన వాళ్ళు కూడా నేను చేయూతనిస్తాను. కొంచెం తెలుసో తెలియక చాలా తప్పిదాలు చేయొచ్చు. అప్పుల్లో ఒక సడన్ వన్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అప్పులు తీర్చాలంటే మళ్ళీ అప్పు చేసి తీర్చాలి. అలాగ ఎవరు అప్పు ఇవ్వరు. ఎందుకంటే ఒకసారి అప్పులు ఉన్నామంటే అప్పులు బారిపడి నష్టపోయామని చుట్టాలకి, ఫ్రెండ్స్కి తెలిస్తే దూరంగా వెళ్ళిపోతారు, కానీ ఎవరూ సాయం చేయరు. మీరెవరో మాకు తెలియకపోయినా మీరు సాయం చేస్తారన్న నమ్మకంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అలాగే అందరికీ షేర్ చేయండి. మనిషి తల ₹1 వేసిన నా సమస్య తీరుతుంది. ఇక్కడ నా ఫోన్పే నెంబర్ పెడతాను. మానవత్వంతో అందరూ వేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మనలో మానవత్వం మిగిలిందని ఆశిస్తున్నాను. చాలామంది ఈ అప్పులతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా చనిపోకూడదని నేను నిలదొక్కుని నాలాగా ఇబ్బందులు పడిన వాళ్ళకి చేయూతనిద్దామని నేను ముందుకొచ్చాను. దయచేసి నా విన్నపాన్ని వినయించి మీ అందరికీ నమస్కారం. ఉంటానండి.